మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ గారికి ప్రగతి నగర్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించండి అని చెప్పేసి స్థానిక ప్రజలతో వినతిపత్రాన్ని అందించడం జరిగింది. ప్రధానంగా సిపిఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలు మొత్తం కూడా సమీకరించి సుమారుగా 20 సంవత్సరాల క్రితం సుద్దుపల్లి డొంక చివర్లో ప్రగతి నగర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఊడు లేనటువంటి పేదలందరికీ కూడా అక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సిపిఐ చేసిన పోరాటాల ఫలితంగా కరెంటు రావడం జరిగింది, వాటర్ సంబంధించిన పైప్ లైన్లు కూడా రావడం జరిగింది. కానీ 20 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికి కూడా అక్కడ స్థానిక ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. అక్కడ వీధికి సంబంధించినటువంటి కాలువలు లేకుండా, అదేవిధంగా రోడ్లు లేకుండా ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. వచ్చేటువంటిది వర్షాకాలం, ఉన్నటువంటి ఆల్రెడీ మురుగు చేరుతూ ఉంది. కాలువ లేకపోవడం వల్ల, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల, దాని తోడు వర్షాలు పడిన తర్వాత మొత్తం కూడా నీరు చేరి అక్కడ దోమలన్నీ కూడా పెరిగి విష జ్వరాలు కూడా ప్రబలేటువంటి ప్రమాదం ఉంది. పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే డయేరియా కూడా ఆ ప్రాంతంలో వచ్చి అనేక మంది అనారోగ్య పాలయ్యారు. మేము సిపిఐగా ఒకటే కోరుతా ఉన్నాం, త్వరితగతిన నిరుపేదల్లో అత్యధికంగా నివాసం ఉంటున్నటువంటి ప్రగతి నగర్లో సైడ్ కాలువలు నిర్మించండి, అదేవిధంగా రోడ్లు నిర్మించండి, కనీసం మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమిషనర్ గారి దృష్టికి ఈ సమస్యలు తీసుకుని వెళ్ళాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే సైడ్ కాలువలు ఉన్నాయో రోడ్లకు సంబంధించి త్వరితగతిన నిర్మిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సిపిఐ నాయకత్వానికి. రాబోయే రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఐగా ఆందోళనకు కూడా సమస్యల పరిష్కారం కాకపోతే ఆందోళన కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.